హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ సింధు నాని వ్లాగ్స్. మేము నోముల రోజు కుడుములు చేసుకున్నాము అండ్ వినాయక చవితి అప్పుడు కూడా కుడుములు చేసుకుంటాము. అది మా ఇంట్లో నోములకి కన్ఫామ్గా కుడుములు అనేది మా అత్తమ్మ గారు చేస్తారు. సో మేమందరికీ పంచుతామని కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అది రెసిపీ అన్నమాట. మనకి పిండి ఎంత కావాలంటే అంటే ఒక సేరు, మా సైడు సేర్లు అంటారు, ఒక సేరు 1 కేజీ అలా అన్నమాట. అలా తీసుకుంటాము. తీసుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి అదే వాటర్ ఇడ్లీకి అయితే ఎలా వాటర్ పోస్తారో అలా పైన తట్ట పెట్టేసి, తట్ట అంటే ప్లేట్ అండి, తట్ట పెట్టేసి దాంట్లో ఇలా ఒక క్లాత్ వేసుకుంటారు. క్లాత్ వేసుకొని కాసేపు ఉడికిన తర్వాత మనకి ఎలాగైతే స్టీమ్ అవుతాయో వాటర్ కిందకి దించుకొని ఇలా క్లాత్ వేసుకొని దాంట్లో పిండి పెట్టేసి క్యాప్ పెట్టేసి ఇంకా మళ్ళీ ఆల్రెడీ వేడైపోయింది కాబట్టి మసిగుడ్డ అంటే క్లాత్తో పట్టుకొని పైన అనేది పెట్టేశారు. అది ఒక కరెక్ట్గా అయితే 1/2 అవర్ అంతేను. 1/2 అవర్ మనం స్టీమ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్లో లేకపోతే డీస్లో పోసుకుంటే ఇలా ముద్దలు ముద్దలుగా అనిపిస్తుంది. చూడండి మా అత్తమ్మ ఎలా అంటున్నారో అలా అనాలి. ఇది ఎందుకంటే లోపల పిండి పిండిగా లేకుండా నీట్గా అండ్ తినడానికి సాఫ్ట్గా చాలా బాగుంటాయి, యమ్మీగా ఉంటాయి. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేదు. మనకి టేస్ట్ కావాలంటే టైం కూడా కన్జ్యూమ్ అవుతుంది కదా. సో టైం పడుతుంది అనుకోకుండా ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కింద కమెంట్ చేయండి. ఇలా మనము అంతా ఇక్కడ కొన్ని టిప్ ముందే చెప్తున్నాను. మనము బెల్లం అనేది కాసి పెట్టుకోవాలి, దంచుకోవాలి. ఫస్ట్ దంచుకున్న తర్వాత పొడి పొడిగా చేసుకొని దాన్ని కాసుకుంటే దాంట్లో ఏదన్నా రాళ్ళు చెత్త అవి ఏదైనా మిగిలిపోయి ఉంటే ఆ వాటర్లో కింద ఉంటాయి, దాన్ని వడపోసుకోవాలి. చూడండి నేను ఎలా పైకి అంటున్నానో అలా పొడి పొడిగా వస్తుంది. అండ్ మీరు ఎవరైనా పిట్టు చేసుకోవాలంటే ఈ పిండిని కొంచెం ఎత్తి పెట్టుకొని దీంట్లో కొంచెం ఉప్పు నీళ్ళు చల్లుకొని అలాగే ఇందాక స్టీమ్ చేసినట్టు చేసుకొని మనకి షుగర్ కావాలంటే షుగర్ వేసుకొని, బెల్లం కావాలంటే బెగర్ వేసుకొని తింటే అది పిట్ అయిపోద్ది. నేను చెప్పాను కదా ఇందాక. అండ్ జస్ట్ కాస్తే కరిగితే చాలు బెల్లం, మళ్ళీ బెల్లం పాకం రావాలా అవన్నీ ఏం లేదు, జస్ట్ కరిగిపోతే చాలు అంతేను. చూడండి అలా వడపోసుకునే దాంతో స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్తో బాగా స్ట్రెయిన్ చేసుకుంటే మనకేమన్నా డస్ట్ మడ్డు ఉన్నా దాంట్లో లెఫ్ట్ ఓవర్ అయిపోతాయి అన్నమాట. సో మనము కొంచెం వేడిగా ఉండేటట్టు చూసుకొని, అంటే బాగా కాలిపోయేలా కాదు సిరప్ అనేది, జస్ట్ మనం కలిపేంత వేడి నీళ్ళు కలిపితే ఎలా ఉంటుందో అలా ఉండాలి. చూడండి నేను కలుపుతుంటే ఎంత చక్కగా యమ్మీగా ఉంటుంది. కొంతమంది పిండి తినే వాళ్ళు కూడా ఉంటారు, ఈ పిండి కూడా టేస్ట్ బాగా ఉంటుంది. చూడండి అలా కలిపితే మళ్ళీ జారు అవ్వకూడదు, మనము అదే హోల్ చేస్తే బాగా. ఇప్పుడు ఇక్కడ చూడండి వైట్గా కనపడుతూ ఉన్నాయి కదా పిండి, కొంచెం గడ్డలుగా మనకి లేకపోతే అవి గడ్డలు తీసేయచ్చు. నేను వాటర్ ఎందుకు చూపించాను అంటే మనకు ఒకవేళ కానీ అది తీయగా ఉంది పిండి, సరిపోయింది, తీపి సరిపోయింది, మనకి సరిపోయినా కూడా ఇంకొంచెం ముద్ద రావట్లేదు అంటే కొంచెం వాటర్ కాంచుకొని పోసుకోండి. నేను ఇప్పుడు చూపించినట్టు రావాలి పిండి అనేది. అంటే మనము ఉండలు చేస్తే అతుక్కోకూడదు చేతికి, అలానే ఎక్కువ వాటర్ ఏం పోసేయద్దు. అలా అన్నీ ఉండలు చేసేసుకొని మేమైతే దేవుడికి ఇలాగే ఉండరాలుగా పెడతాము. మిడిల్లో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక ఉండ తీసుకొని తింటే అది పంటికి అతుక్కోకుండా, లేకపోతే మన చెయ్యికి స్టిక్కీగా ఉండకుండా ఉంటే అయిపోయినట్టే. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.